అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మచిలీపట్నం ప్రజలకి ఈ నోటీస్లో ఏంటయా అంటే, మిఠాయికోటి తాతారావు గారి కొట్టు ఎదురుగుండా బెల్లంకొట్ల సందు, ఆ బెల్లంకొట్ల సందులో అటు మొదల నుంచి ఇటు చాకిరేవుపాలెం వంతెన వరకు, అలాగే మెయిన్ రోడ్లో ఉన్నటువంటి సామాస్ బట్టల కొట్టు పక్క సందు, ఆ సందు నుంచి ఈ బెల్లంకొట్ల సందుకి వచ్చి చేరేటువంటి కొల్లు రవీంద్ర గారి యొక్క కమర్షియల్ కాంప్లెక్స్ పెద్దది జరుగుతుంది. అక్కడ వరకు ఈ మొత్తాన్ని బెల్లంకొట్ల సందు తాతారావు గారి కొట్టు ఎదురుగుండా నుంచి చల్రస్తా సెంటర్ వరకు 40 అడుగులుగాను, అలాగే సామాస్ పక్క నుంచి కొల్లు రవీంద్ర గారి యొక్క అధునాతనమైన కాంప్లెక్స్ వరకు 30 అడుగులుగాను, అంటే దీనికి ముందే వారు జూలైలోనే మున్సిపల్ కమిషనర్ గారి చేత రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఒకటి సొంతంగా తయారు చేయించేసుకుని, ఆయన మున్సిపల్ కమిషనర్ గారు ఇద్దరు కూర్చొని తయారు చేసుకుని 13వ తారీఖున ఓ నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఏమని? ఇదేమో 40 అడుగులకి, ఇదేమో 30 అడుగులకి. ఆల్రెడీ బెల్లంకొట్ల సందుని 2004-09లోనే, అంటే నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడే రోడ్డు వెడల్పు చేయటం జరిగింది. లారీలు రాకపోకలకి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే హోల్సేల్ మర్చెంట్స్, హోల్సేల్ వ్యాపారం అక్కడ జరుగుతూ ఉంటుంది, గోడౌన్లు ఉన్నాయి కాబట్టి లారీ అన్లోడ్ చేయడం కోసం దాన్ని వైడింగ్ చేయడం జరిగింది 2004-09లోనే. 2014-19లో కూడా కొల్లు రవీంద్ర గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇక్కడ ఈ రాష్ట్రానికి మంత్రిగా కూడా ఉన్నారు. కానీ వారికి ఈ బెల్లంకొట్ల సందు కానీ సామాస్ నుంచి కొల్లు రవీంద్ర గారు ఇప్పుడు కట్టేటువంటి అధునాతనమైనటువంటి మల్టీ స్టోరీడ్ కాంప్లెక్స్ వరకు గాన రోడ్డు వెడల్పు చేయాలని అనిపించలేదు. ఎందుకు అనిపించలేదంటే అప్పటికి ఆస్తి సంపూర్ణంగా చేజెక్కించుకోలేదు ఆయన. కాంప్లెక్స్ కడదామని కూడా అప్పటికి నిర్ణయం, అంటే ఆస్తి చేజెక్కలేదు కాబట్టి కడదామని ఆలోచన రాలేదు కాబట్టి లేదు. ఇవాళ అడావుడిగా రెండో కంటి తెలియకుండా ఇవాళ ఈనాడు పేపర్లో అచ్చు, ఇది ఎవరికి తెలియదు, ఇది మేము ఇవాళ ఆఫీస్ నుంచి మా మేయర్ గారు పట్టుకొచ్చారు ఈ నోటిఫికేషన్. దాంట్లో వారు ఏం చెప్తారంటే, కృష్ణా పత్రిక రోడ్డు లొకేటెడ్ అట్ జగన్నాథపురం 13th Division of మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రపోజ్డ్ టు వైడెన్ ఫ్రమ్ 28 feet to 40 feet రోడ్ యాజ్ పర్ అప్రూవ్డ్ మాస్టర్ ప్లాన్. రెండో అంశం, సమయమానారి వారి స్ట్రీట్ లొకేటెడ్ అట్ జగన్నాథపురం 13th Division of మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రపోజ్డ్ టు వైడెన్ ఫ్రమ్ 22 feet to 30 feet రోడ్. ఇది వారు చేసి ఇచ్చి ఇవాళ నాడు కొల్లు రవీంద్ర గారి గతంలో కూడా 33,000 ఎకరాలు నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా తెల్లవారి, అంటే అర్ధరాత్రి వచ్చేసి తెల్లవారుజామున ఆటోల్లో వచ్చి గ్రామాల్లో చిమ్మే వరకు కూడా ఎవరికి తెలియదు. 33,000 ఎకరాలు బలవంత భూసేకరణ కింద లాక్కుంటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈరోజు పొద్దున ఈనాడు పేపర్ వచ్చే వరకు కూడా, ఈరోజు ఈనాడు పేపరు బజార్లో ఇళ్ల ముందు వేసే వరకు కూడా ఎవరికి అసలు ఊహ కూడా లేదు, అంచనా కూడా లేదు. వేస్తూ ఇంకోటి ఉండాలి పేపర్, ఇంకోటిదే ఇంకోటి ఉండాలి చూడు, పేపర్ నోటిఫికేషన్ ఇంకోటి ఫుల్ పేజ్ కూడా ఉంది. ఇది కాదు, ఈ లోపల ఉందా? కాదు, ఈనాడు పేపర్ చూడండి, తొందరగా తీసుకురా. ఇలా పేపర్ నోటిఫికేషన్ ఇంకో ఫుల్ పేజ్ కూడా ఉంది, అది కూడా ఇప్పుడే చూపిస్తాను.
ఈ మొత్తం పేజీ రోడ్డు వైడనింగ్కి నోటిఫికేషన్ ఏంటంటే అడావుడిగా బాండ్లు ఇస్తారంట వారు, ఇచ్చేసి పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చేశాడు. ఏంటి అసలు ఏంటి ఇంత అడావుడిగా ఈ పేపర్ అక్కడి నుంచి బజార్ నుంచి నాకు అందరూ ఫోన్లు. మార్కెట్లో ఈ ఆస్తులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే పూర్వం నుంచి అందరితో సావాసం ఉంది, కాస్త అవగాహన ఉంటుంది, వీడికి ఏమైనా చెప్తే గబాల్ని ఏమన్నా పట్టించుకుంటాడని చెప్పని నాకు మార్కెట్లో దాదాపుగా ఈ ఆస్తులు పోయేవాళ్ళలో 60-70% మంది నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అప్పుడు నేను ఈనాడు పేపర్ తెప్పించి అసలు ఏం జరుగుతుందా బాబు అని చెప్పని తెప్పించి చూస్తే ఈ నోటిఫికేషన్లు, ఈ 2 పేపర్లో ఈ నోటిఫికేషన్లు వచ్చినాయి. దాని ఇంకా లోతుకి వెళ్ళాను. గతంలో కూడా నేను మీకు చెప్పాను, కొల్లు రవీంద్ర గారు 3 ఆస్తులు ప్రస్తుతం బందర్లో భారీగా, ఒకటి 10 కోట్లతో ఒక మిల్లు కడుతున్నారు కొత్తగా, అలాగే మరొక 20 కోట్ల 25 కోట్లతో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు, అలాగే మరొక 4-5 కోట్లతో ఒక గెస్ట్ హౌస్ కడుతున్నారు బందర్కోటలో. తప్పే ఉంది, ఏదో రకంగా సంపాదించుకున్నాం కట్టుకుంటున్నాం, నాకేం ఈర్షి కాదు ఏడుపు కాదు. ఒక్కదానికి కూడా ప్లాన్ లేదు, ఒక్క మున్సిపల్ ప్లాన్, ఒక్క 3టికి కూడా మున్సిపల్ ప్లాన్ లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని ఇప్పటికే నేను ప్రజలకి మాట్లాడాను. ఆయన కూడా ప్రశ్నించాను, మున్సిపల్ అధికారులను కూడా అడిగాను, అరే బాబు బడ్డీ తెరిచి రాత్రి దాకా కష్టపడి రెక్కల ముక్కలు చేసుకుంటే కానీ ఇంట్లో భార్య పిల్లలకి భోజనం గడవదు, పిల్లలకి స్కూల్కి పంపిస్తా కూడా గతి లేని స్థితిలో రోడ్ల మీద బడ్డీ కొట్లు వేసుకు బతుకుతున్నారు. వాళ్ళని కొట్టేప్పుడు మరి మున్సిపాలిటీ ప్లాన్లు, మున్సిపల్ స్థలం ఆక్రమించారని చెప్పి నిర్దాక్షిణ్యంగా నిర్దయగా కొట్టేశారు కదా, వాళ్ళు రోడ్డును పడతారే, అరే నిన్నటిదాకా దీని మీద నమ్ముకుని బతుకుతున్నారే అనే ఆలోచన లేకుండా అన్నం తింటలేదా అధికారులు, ఏంటయ్యా ఇది అని చెప్పని మాట్లాడాను. మరి ఈ ప్లాన్ లేకుండా 3 కడుతున్నాడు, ముడా వాళ్ళు ఏమైపోయారు, ముడా అధికారులు అందరూ ఏమైపోయారు, సముద్రులు బంగాళాఖాతంలో ఏమైనా కలిసిపోయారా, మున్సిపల్ అధికారులు ఏమైపోయారు. మా మున్సిపల్ కమిషనర్ గారు ఉంటాడు, గుమ్మటాల చెరువులో హైకోర్టు కంటెంప్ట్ ఉన్నా సరే నింపాదిగా మా కార్పొరేటర్లు మేయర్ గారు కూడా ఫోన్ చేసి కంప్లైంట్ చేశారు, అయ్యా అమ్ముతున్నారయ్యా, కోర్టు కంటెంప్ట్ ఉంది నీ మీద, అవి కొత్తగా ఇళ్ళు వేస్తున్నారు, టీడీపీ వార్డు ఇన్ఛార్జీలు 5 లక్షలకి 10 లక్షలకి అమ్ముతున్నారయ్యా, 50 గజాలు 60 గజాలు 70 గజాలు అమ్ముతున్నారయ్యా అని ఫోన్ చేస్తే కూడా లోపల ఉన్న అటెండర్లతో అంటాడంట, ఈ ఊరు సాగుగా ఉందిరా బాబు, ఈ మేయరు నా పేరున్న ఏడేమో రూల్స్ ప్రకారం ఉద్యోగం చేయమంటారు, ఈ కొల్లు రవీంద్ర ఫోన్ చేసాము నీకెందుకు వేసా నోరు మూసి కూర్చొని నేను చూసుకుంటాను అంటున్నాడు, నేనెక్కడ సాగు రేపు ఎవరన్నా కోర్టుకు వెళ్తే నా పరిస్థితి ఏంటి అని అతను తిట్టుకుంటున్నాడు. తిట్టుకుంటానే ఆనందంగా సమ్మగా పనిచేస్తున్నాడు అనుకోండి మున్సిపల్ కమిషనర్ గారు కొల్లు రవీంద్రకి అడుగులు మడుగులుతూనే. ఆయన ఒక్కడికి ఇంతవరకు అదే ఇవాళ మచిలీపట్నం మున్సిపాలిటీలో 16 మాసాలుగా జరుగుతున్న తంతు ఏంటంటే, ఎవరు ఆడు పేదోడవని మధ్యతరగతోడవని డబ్బున్నోళ్ళవని ఇల్లు పునాదులు తీయంగానే మున్సిపాలిటీ వాడు వచ్చేస్తున్నాడు, సచివాలయం వాడు వచ్చి పని ఆపేయండి బుచ్చలేసుకెళ్ళమంటారా, ఇదేంటే పని ఆపేయండి ఏంటి అని మాకు తెలియదయ్యా, మంత్రి గారు చెప్పాడు కొల్లు రవీంద్ర గారు, మీరు ఇన్ఛార్జిని కలిసి ఇన్ఛార్జితో నాకు ఫోన్ చేయిస్తేనే తప్పితే ఇల్లు మీరు మొదలు పెడతాకి లేదు కడతాకి లేదు. ప్లాన్ తెచ్చుకున్నావయ్యా, ప్లాన్ తెచ్చుకున్నా సరే మాకు అనవసరమయ్యా, కుదరదు, నువ్వు తెలుగుదేశం ఇన్ఛార్జి వార్డు ఇన్ఛార్జి దగ్గరికి వెళ్తే అవుద్ది, ఏం చేయాలో నమస్కారం పెడితే సరిపోతా, కుదరదు, నమస్కారం పెడతామేమో, ఫ్లోర్కి 50,000 రూపాయలు, ఇల్లు కట్టాలంటే ఇల్లు సైజుని బట్టి ఫ్లోర్కి 50,000, ఇంకా పెద్దదైతే కనుక కమర్షియల్ అయితే ఇంకా ఎక్కువ 5 లక్షలు. ఈ వార్డు ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఇక్కడే ఒక ఫ్లోర్ అనాథరైజ్ ఒక ఫ్లోర్ కడితే 5 లక్షలు తీసుకున్నాడు. ఇక్కడ ఒక ఆయన ఇటు పక్క ఆయన వార్డు ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఒక బిల్డింగ్ పైన అనాథరైజ్ ఫ్లోర్ వేస్తే 3 లక్షలు తీసుకున్నాడు. ఇల్లు కడితే చాలు ఫ్లోర్కి 50,000, లేకపోతే కమర్షియల్ అయితే కనుక అపార్ట్మెంట్లు అయితే లక్షల్లోనే తీసుకుంటున్నారు. అంటే బందర్ ప్రజల పరిస్థితి ఇట్లా ఉంటే మరి నువ్వు వార్డు ఇన్ఛార్జికి ఎంత ఇచ్చావని అడుగుతున్నా కొల్లు రవీందర్ని. మీ టీడీపీ వార్డు ఇన్ఛార్జీలకు నువ్వు ఇవ్వక్కర్లేదా, ప్రజలే కట్టాలా నీ రూల్ ప్రకారం?
సామాన్యులే కట్టాలా? నువ్వు కట్టవా? బందరకోటలో ఇన్ఛార్జికి ఎంత కట్టావు? జగన్నాథపురంలో ఇన్ఛార్జికి ఎంత కట్టావు? సుల్తాన్ నగర్లో నీ ఇన్ఛార్జికి ఎంత కట్టావు? ప్లాన్ లేకుండా 3 కడుతున్నావు కదా.